హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏం రిజిస్ట్రేషన్ డాడీ అని వివేక్ అడిగాడు. ఆఫీస్ అన్నయ్య పేరు మీద రాద్దాము అనుకుంటుంటే కుదరటం లేదు అని రాఘవేంద్ర అన్నాడు. ఓ అదా, రేపు వెళ్ళండి. రేపొద్దున్నే ముందుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసేస్తే ఆ తర్వాత అన్నయ్య ఆఫీస్కి వెళ్తాడు, అంతేగా, సింపుల్ అని వివేక్ చెప్పాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫ్రూట్స్ కట్ చేస్తున్న అనన్యాని చూసి, వివేక్, ఇప్పుడు అన్నయ్య పేరు మీద కంపెనీ రాయబోతున్నాను, నీ పేరు మీద రాయడం లేదు, తప్పుగా ఏమైనా అనుకుంటావా అని రాఘవేంద్ర సూటిగా అడిగాడు. అనన్య లేచి ప్లేట్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి అసలెక్కడ కాన్వర్జేషన్ తనకి సంబంధమే లేదు అన్నట్టు వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం అనన్య, కూర్చోమ్మా అని రాఘవేంద్ర అన్నాడు. అలాగే మామయ్య అని అనన్య కూర్చొని, తినండి, మీకోసమే తెచ్చాను అని చెప్పడంతో రాఘవేంద్ర ఒక యాపిల్ ముక్క తీసుకొని, చెప్పు వివేక్, కంపెనీ నీ పేరు మీదన రాయడం లేదు, అన్నయ్య పేరు మీద రాస్తున్నాను, నీకేమైనా అనిపిస్తుందా అని అడిగాడు. రాఘవేంద్ర ఎలా అయితే ఆలోచించాడో అలాగే వివేక్ కూడా ఆలోచించి చిన్న నవ్వుతో, అనన్య, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అని అడిగాడు. నేనా? మామయ్య అడిగింది నిన్ను కదా. సరేలే చెప్తాను. మామయ్య, ఎప్పుడూ ఎవరికి ఏం చేయాలో పెద్దవాళ్ళు మీకు తెలుసు కదా, ఇంకా పుడింగి పుచ్చకాయలు మమ్మల్ని అడుగుతారేంటి? ఇప్పుడు బావ పేరు మీద రాయండి, ఇంకొక 10 ఏళ్ల తర్వాత మా ఆయన పేరు మీద రాయండి, లేదా అవసరం లేదు మీ పేరునే ఉండనివ్వండి, అదే మంచిది. మీకు విషయం తెలుసా, ఆస్తులు ఎప్పుడూ పిల్లలకి రాయకూడదు, వాళ్ళ తదనంతరం మాత్రమే రాయాలి, లేదంటే ఆస్తులు తీసుకొని రోడ్డు మీద వదిలేస్తారు దొంగసొచ్చినోళ్ళు. అంటే మీ కొడుకుల గురించి అంటం లేదు, బయట గురించి చెప్తున్నాను అని అనన్య నవ్వింది. రాఘవేంద్ర నవ్వుతూ అనన్య తల మీద చేవేసి, ఓ గొప్ప తల్లిదండ్రి పెంపకంలో పెరిగారిద్దరు, అందుకే మీ మాటలు, మీ విధానం, మీ పద్ధతి వేరేగా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో నాకు నిజంగా బాగా తెలుసురా. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎంత సమానంగా ఇవ్వాలి. ఒక తండ్రిగా ప్రతి బిడ్డ నాకు ఇష్టమే, అందరినీ నేను సమానంగానే చూస్తాను, కానీ ఎవరికి ఎప్పుడు ఏది అందివ్వాలన్నది మాత్రం వాళ్ళ బాధ్యతలు పట్టిస్తాను. వివేక్ పసిపిల్లాడు, ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాడు, నిజానికి ఇప్పుడు ఆరితేరిపోయాడని చెప్పొచ్చు. ఇంకొంచెం బాధ్యతగా ఉన్న తర్వాత ఇప్పుడున్న కంపెనీని తన పేరు మీద రాసేస్తాను. ఇప్పుడే రాస్తే ఏదైనా సమస్య వస్తే తను తట్టుకోలేడు, తను ఆలోచనల్లో పడ్డాడు అంటే మేం బాధపడాలి, అందుకే కొంచెం ఆగాలి అనుకుంటున్నాను అని రాఘవేంద్ర చెప్పాడు. అయ్యో మామయ్య, మీరింత క్లారిటీ మాకు ఇవ్వనవసరం లేదు, మీరిప్పుడు బావ పేరు మీద రాస్తున్నారు, రాసేయండి. ఇకపోతే ముఖ్యంగా మనం చేయాల్సిందేంటో తెలుసా, ఆడపిల్లలున్నారు, వాళ్ళకిచ్చి పంపించాలి. అలా అని అవతల పక్కన మా అన్నయ్య వాళ్ళు ఉన్నారని అనటం లేదు, కానీ ఆడపిల్లకి వాళ్ళకంటూ సొంతంగా ఏదో ఒకటి ఉండాలి. ఒక్కొక్కసారి మొహమాటానికి వెళ్ళి ఏమీ అడగలేరు, అలాంటప్పుడు వాళ్ళకంటూ సొంతానికి ఏదైనా ఉంటే అప్పుడు తృప్తిగా ఫీల్ అవుతారు. మా అమ్మ కూడా సీక్రెట్గా మా అక్కకి ATM కార్డు ఇచ్చింది, దాన్ని మా అక్క నా చేతుల్లో పెట్టింది. ఇప్పటికీ అది అలాగే ఉంది, ₹1 కూడా వాడలేదు, కానీ అదొక స్వతంత్రం అని అనన్య చెప్పింది. రాఘవేంద్ర అనన్యాని అలానే చూస్తూ చిన్న నవ్వుతో, ఎంత అదృష్టం, 2 కోడళ్ళు ఇంటికి వస్తే 2 బంగారు తల్లులే వచ్చారు, నా కొడుకులు ఎంత మంచివాళ్ళనో అంత మంచి కోడళ్ళు దొరికి అదృష్టవంతులయ్యారు. దేవుడా, వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు అని మనసులోనే అనుకున్నాడు. ఇవన్నీ వింటున్న దుర్గా కూడా మనసులోనే ముచ్చటపడిపోయింది. అందరి మొహాల్లో నవ్వుని చూసి కిందికి వస్తున్న దేవాంశ్, డాడీ అప్పుడే వచ్చేశారు, వర్క్ ఎగ్గొట్టొచ్చారా అని అనడంతో రాఘవేంద్ర నవ్వుతూ, లేదు పూర్తి చేసుకుని వచ్చాను అని అన్నాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు అని అనడంతో, కొంచెం అలాంటిదే, వచ్చి నువ్వు కూడా కూర్చో. ఇంతకీ మధు ఎక్కడా, మేఘన ఎక్కడా, దీప ఎక్కడా, ఎవరూ కనిపించట్లేదు అని రాఘవేంద్ర అడిగాడు. మేఘన పడుకున్నట్టుంది, పవన్ వర్క్లో ఉన్నాడు, ఇక దీప ఏ కొరియన్ డ్రామానో చైనీస్ డ్రామానో చూస్తూ ఉంటుంది. బికాజ్ అని మాట్లాడబోయి సాగర్కి డ్రామాస్ చూడడం అంటే ఇష్టమని చెప్పబోయి ఆగిపోవడంతో రాఘవేంద్రతో పాటు వివేక్, అనన్య దేవాంశ్ వైపు చూశారు. అయ్యో బావా అని అనన్య తల కొట్టుకొని అనుకుంది. బికాజ్ అని రాఘవేంద్ర అన్నాడు. బికాజ్ తన ఈ మధ్య వాటికి బాగా అడిక్ట్ అయిపోయింది అని దేవాంశ్ ఏ తడబాటు లేకుండా చెప్పి కూర్చొని,
ఇకపోతే అమ్మ కూడా నిద్రపోతున్నట్టుంది. సుభాష్ ఈ టైంలో వర్క్ ఉంది కదా, ఇంకో గంటలో తన పని కూడా అయిపోతుంది అని దేవాంశ్ చెప్పాడు. ఏంటో అంతా ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకటం లేదు. ఇదేం వింతనో ఏమిటో. ఒకప్పుడు మాట్లాడుకోవడానికి చాలా టైం ఉండేది, కానీ డబ్బు అంతగా ఉండేది కాదు. ఇప్పుడు చాలా డబ్బు ఉంది, అలానే మాట్లాడుకోవడానికి టైం లేదు అని రాఘవేంద్ర అన్నాడు. డాడీ, రంజిత్ సమస్య తీరిపోనివ్వండి. వారంలో ఒకరోజు అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ప్రతి సండే ఆడవాళ్ళకి సెలవు ప్రకటించేద్దాం. జస్ట్ చిల్ అవుదాం అని దేవాంశ్ అన్నాడు. వావ్, ఇది కదా కావాల్సింది అని అనన్య అనడంతో అసలు నువ్వు ఏం చేస్తున్నావని అని వివేక్ అన్నాడు. అనన్య మూతి ముడిచి వెనక్కి తిరిగి, చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఏమంటున్నాడో. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసింది నేనే కదా, పొద్దున డైనింగ్ టేబుల్ క్లీన్ చేసింది కూడా నేనే, బయట పూల మొక్కలకు కూడా నీళ్లు పట్టాను. అన్నింటికీ మించి మేమున్న రూమ్ని ఎంత శుభ్రంగా పెడుతున్నాను. ఇకపోతే మీరు చెప్పిన చిన్న చిన్న పనులు చేయట్లేదా? వంట చేస్తేనే పని చేసినట్టునా? మిగతావి కూడా పనులే. గుర్తించాలి, నాకు న్యాయం కావాలి అని అనన్య మూతి తిప్పింది. మధు దిగుతూ, ఏంటి మరిది గారు మా చెల్లిని ఏమో అంటున్నారు అని అనడంతో వివేక్ నవ్వుతూ వెనక్కి తిరిగి, వదినా, నీ టైమింగే టైమింగ్, చెల్లి మీద మాట పడనివ్వవుగా అని అనడంతో మధు నవ్వుతూ, పడనివ్వను అంటూ దగ్గరికి వెళ్ళి, కొంచెం పక్కకు జరుగు అని దేవ్ని జరిపి రాఘవేంద్ర పక్కన కూర్చొని, మామయ్య, ఏమైనా మీ కొడుకులు ఆఫీస్ విషయంలో టాప్, కానీ అర్థం చేసుకోవడంలో అంత నాలెడ్జ్ లేదు. బేసిక్ సెన్స్ ఉండాలంటారు కదా, అది అస్సలు లేదు అని మధు అనింది. ఆయనకి చెప్పేం లాభం, ఆయన కూడా అంతే అని దుర్గా అనడంతో అందరూ గట్టిగా నవ్వారు. అలా మాటల్లో ఉండగా ఒక్కొక్కరు బయటికొచ్చి మొత్తం కుటుంబం అంతా చేరిపోవడంతో సందడి ఆ ఆకాశం అంత ఎత్తుకు అంటింది. నిద్ర లేచిన దుర్గా రెడీ అవ్వడమే కాకుండా అందర్నీ తొందర పెట్టడం మొదలుపెట్టింది. అందరూ కలిసి సరిగ్గా ఓ గంటకి గుడిలో తేలారు. దుర్గా అందరి పేరు మీద అర్చన చేయించి హారతి తీసుకొని గుడి ప్రాంగణంలో కూర్చున్న తర్వాత, నేను బలరాం అన్నయ్యతో అలానే తులసితో మాట్లాడాను. అన్నింటికీ మించి పవన్ మీ అమ్మతో మాట్లాడాను. ముందు ఇక్కడి నుండే ముహూర్తాలు అవి చూపించమని చెప్పారు. కాబట్టి మనం అన్నీ చూపించేసుకుంటే ఎప్పుడు ఏంటి అని మాట్లాడుకున్న తర్వాత అందరం కలిసి చక్కగా పెళ్లి పనులు మొదలుపెట్టొచ్చు అని దుర్గా చెప్పింది. అమ్మా, మీరు నాకు అవేవి చెప్పాల్సిన పని లేదు. పెద్దవాళ్ళు, మీకు తెలియందేమీ లేదు. మంచే కదా పిల్లలకి చేస్తారు అని పవన్ అనడంతో దుర్గా చిన్న నవ్వుతో, ఇక రీమా, ప్రతాప్ వాళ్ళు కూడా వచ్చేస్తే అందరి పిల్లలకు ఒకేసారి ముహూర్తం పెట్టించొచ్చు అని దుర్గా అనింది. బయలుదేరేశారమ్మా, చాలాసేపు అయింది, ఇంకా 5 నిమిషాల్లో వచ్చేస్తారు అని దేవాంశ్ అన్నాడు. అన్నట్టుగానే 5 నిమిషాల్లో అందరూ గుడికి చేరుకోవడంతో పూజారి గారిని పిలిపించి మేఘన, పవన్ జాతకంతో పాటు రీమా, ప్రతాప్ జాతకం కూడా ఇచ్చి పెళ్లి ముహూర్తాలు చూడమని చెప్పడంతో పంతులు పంచాంగం చూస్తూ ఉండగా దేవాంశ్కి ఒక విషయం గుర్తొచ్చి వెంటనే రీమాకి కాల్ చేశాడు. 5-6 అడుగుల దూరంలో ఉన్న రీమా ఫోన్ వంక చూసి దేవాంశ్ కావడంతో తల తిప్పి చూసింది. లిఫ్ట్ చేయి అన్నట్టు సైగ చేయడంతో రీమా లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అని అనగానే, రీమా, నేను మొన్న ఒక పని చెప్పాను, అది ఇప్పుడు కాదు, వేరే పని చేయాలి, మార్పు చేయాల్సి ఉంటుంది, మర్చిపోవద్దు, సడన్గా గుర్తొచ్చింది అని దేవాంశ్ అనగానే, అలాగే సార్ అని రీమా అక్కడ ఉన్న పరిస్థితుల్ని మర్చిపోయి తను కేవలం దేవాంశ్ దగ్గర పనిచేస్తున్నట్టుగానే మాట్లాడింది. నేను మెసేజ్ చేస్తాను, చెక్ చేయి అని దేవాంశ్ కాల్ కట్ చేశాడు. చెప్పినట్టుగానే మెసేజ్ రావడంతో రీమా ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయి స్లో మోషన్లో తల తిప్పి దేవాంశ్ వైపు చూడడంతో దేవాంశ్ కళ్ళతోనే చెప్పింది చెయ్యి అని చెప్పాడు. రీమా తల ఊపి ఫోన్ పక్కన పెట్టిన తన ధ్యాస ముహూర్తాల మీద కన్నా దేవాంశ్ చెప్పిన పని మీదే కేంద్రీకృతం అవ్వడంతో అలా ఆలోచిస్తూ ఉండగా మంచి ముహూర్తాలు చూశానమ్మా అని పూజారి అనడంతో ఆలోచనల్లో నుండి బయటకొచ్చి అందరితో పాటు పూజారి వైపు చూసింది. అమ్మ, ఇద్దరికీ ఒకటే రోజు ముహూర్తం అంటే ఒకే టైంలో లేదు, ఇద్దరు పెళ్ళిళ్ళకి మధ్యన 5 గంటల తేడా ఉంది అని పూజారి గారు చెప్పారు.
పర్వాలేదు పూజారి గారు, 5 గంటలంటే మంచిదే కదా. ఎలాగో ఒకే రోజు కాబట్టి కంగారేం లేదు. ఒక పెళ్ళయ్యాక అన్ని తతంగాలు ప్రశాంతంగా చూసుకొని వచ్చిన అతిథులకి భోజనాలు వగైరా చూసుకొని ఆ తర్వాత మరో పెళ్లి మొదలు పెట్టొచ్చు. ఇదైతే మంచిదే. ఎప్పుడు కుదిరింది అని దుర్గా అడిగింది. సరిగ్గా 20 రోజులకి పెళ్లికి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి మాత్రం 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని పూజారి గారు చెప్పారు. మంచి ముహూర్తమే. 20 రోజులంటే పెళ్లికి చక్కగా సరిపోతుంది. తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి 4 రోజులు చాలు. అదే ఖాయం చేయండి. మనం తాంబూలాల రోజునే లగ్నపత్రిక రాసుకుందాం అని దుర్గా చెప్పింది. అలాగేనమ్మా, దానికి తగ్గ ఏర్పాట్లవి మీరు చూసుకొని నన్ను పిలిస్తే నేను వచ్చేస్తాను. కావలసినవన్నీ లిస్ట్ రాసి నేను మీకు వాట్సాప్ చేస్తాను అని పూజారి చెప్పడంతో అందరూ ఓకే అనుకొని ఆ ముహూర్తాల గురించి ఫోన్లో ఉన్న బలరాంతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా విని ఇష్టంగా అంగీకరించడంతో ఇక అందరూ అదే ఖాయం చేసుకున్నారు. గుడిలో దాదాపు మరో గంట పాటు ఉన్న తర్వాత ఇక బయలుదేరుదామని రీమా చెంప మీద చేయి వేసి 4 రోజుల్లో తాంబూలాల కార్యక్రమం ఉంది. ఇది కూడా మనం ఒక్క దగ్గరనే ఏర్పాటు చేద్దాం అని దుర్గా చక్రధర్ వైపు, చాముండేశ్వరి వైపు, అలానే సురేఖ వైపు చూస్తూ చెప్పింది. అలాగే బాగుంటుంది. 2 జంటలు ఒకే చోట చూడముచ్చటగా అందరం కలిసి చేసుకుంటేనే సందడిగా ఉంటుంది అని చాముండేశ్వరి అనడంతో చక్రధర్ నవ్వుతూ, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏంటో నా బిడ్డకు పెళ్ళైపోతుంది, కానీ చూడ్డానికి మాత్రం నాకిప్పుడే నడక నేర్చుకుంటున్న పాపలాగే అనిపిస్తుంది అని మురిపెంగా చూస్తూ చెప్పడంతో రీమా దుర్గా దగ్గర నుండి నవ్వుతూ ఎంతో ఇష్టంగా చక్రధర్ వైపు వెళ్ళి పక్కన కూర్చుంది. అలాగే ఉంటుందిలే, అదృష్టం అంటే నీదే. పెళ్ళయ్యాక కూడా కూతురు నీ దగ్గరే ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నావు అని దుర్గా అనడంతో చక్రధర్ రీమా తల మీద చేయి వేసి ఎంతో ఇష్టంగా ప్రేమతో చూస్తూ నవ్వి, అవును అదృష్టమే అని అంటూ దేవాంశ్ వైపు చూసి, దేవ్, అప్పటికి అన్నయ్య రంజిత్ రిలీజ్ అవుతారా అని అడిగాడు. అంకుల్, వాటి గురించి మీరు ఆలోచించకండి. మీ అమ్మాయికి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం జరగబోతుంది. ఆ సంగతి చూడండి. ఇకపోతే ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. కేవలం షాపింగ్ మాత్రమే మిగిలింది. అది కూడా అన్నీ నేను ఇంటికి పిలుస్తాను. మీరు అక్కడికి వచ్చి అక్కడే సెలెక్ట్ చేసుకోండి అని అక్కడే జరుగుతాయి. నాకు చెప్పకుండా మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని దేవాంశ్ అదే నవ్వుతో చెప్పాడు. రంజిత్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాడని అందరికీ ఆ మాటతో అర్థమవడంతో దేవాంష్కి మనం ఏ టెన్షన్ ఇవ్వకూడదని అందరూ బలంగా నిర్ణయించుకున్నారు. రాఘవేంద్ర ఫోన్ మాట్లాడి అప్పుడే వస్తూ, బావగారికి కూడా ఫోన్ చేసి చెప్పేశాను, ఎల్లుండి బయలుదేరి వచ్చేస్తారు. కాబట్టి మన ఇంట్లోని చిన్నగా అయినా చక్కగా సంతోషంగా చేసుకుందాం. పెళ్లి మాత్రం ఖచ్చితంగా గ్రాండ్గా చేద్దాం అని చెప్పడంతో అందరూ పెళ్లి మాటలు అక్కడే మాట్లాడుకొని చాలా సంతోషంగా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళాక మేఘన చాలా హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ అందరికీ అన్నీ అందిస్తూ ఉండటంతో, ఇదిగో కాబోయే పెళ్లి కూతురా, బాగా హుషారుగా ఉన్నావు అని జనార్దన్ అన్నాడు. అవును చిన్న మామయ్య, చాలా హుషారుగా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ నాకెప్పుడు పెళ్లి చేస్తారు అని అడుగుచ్చుకోకుండా మీరు తొందరగానే చేసేస్తున్నారు కదా, అందుకు అని నవ్వడంతో అందరికీ తన మాటలతో నవ్వొచ్చిన పవన్ తల కొట్టుకొని, దేవుడా, ఈ మెంటల్ కేస్కి యాటిట్యూడ్ ఎలా పెట్టావయ్యా, అసలు ఊహించుకోవడానికి కూడా నాకు బుద్ధి రావటం లేదు అని అనుకున్నాడు. మరోపక్క మేఘన అల్లరిని, తన సంతోషాన్ని చూసి గజపతి, గౌతమి అయితే చాలా సంతోషించారు. ఒకప్పుడు తను పెళ్లి చేసుకొని ఏ అత్తారింటికి వెళ్ళినా సమస్యలు వస్తాయేమోనని గుండెను గుప్పెట్లో పెట్టుకుని ఉన్న ఇద్దరు ఈరోజు తన ప్రవర్తనకి, తన అల్లరికి, తన మాట తీరుకి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అందరూ సంతోషాల్ని చూస్తూ ఉన్న దేవాంశ్ మాత్రం వీళ్ళ సంతోషాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వను అని బలంగా అనుకున్నాడు. రీమా వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు చేశాక అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా రీమా దేవాంశ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి చూసి ఎవరూ లేకపోవడంతో, ఎందుకని సార్ మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడిగింది. దేవాంశ్ చిన్న నవ్వుతో, నా డెసిషన్స్ మీద నీకేదైనా డౌట్ ఉందా అని అడిగాడు. రీమా తల అడ్డంగా ఊపి, లేదు సార్ అని చెప్పింది. మరి ఇంకెందుకు ఆలోచిస్తావు? హ్యాపీగా పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. మీ నాన్న సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషానికి నువ్వు మరింత సంతోషాన్ని జోడించాలి. అర్థమైందా
అని దేవాంశ్ చెప్పడంతో రీమా చిన్నపాటి నవ్వుతో తల ఊపి థ్యాంక్ యూ సార్, నా లైఫ్లో బెస్ట్ థింగ్స్ అన్నీ నాకు మీ వల్లే లభించాయి, మిమ్మల్ని లైఫ్లో మర్చిపోను అని మనస్ఫూర్తిగా చెప్పింది. నేను చెప్పాను కదా అన్నయ్య అనుకోమని, మరి అన్నయ్యకి ఎవరైనా రుణపడతారా? ఇది బాధ్యత. మంచి అబ్బాయిని చూశాను, చక్కగా పెళ్లి చేయబోతున్నాను. ఏదైనా సమస్య వస్తే నేను జీవితాంతం చూసుకుంటాను. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇక అదృష్టం ఏంటంటే అనుకోకుండా అమ్మా నాన్న కూడా దక్కేశారు నీకు. వాళ్ళ ప్రేమ కూడా పూర్తిగా దక్కబోతుంది. చెప్పాలంటే మీ ఇంటి పేరు ఏంటని నీకు అర్థమైంది, నీ కుటుంబం ఏది అని నీకు తెలిసింది. ఇంతకంటే ఇంకేం కావాలి? సంతోషంగా ఉండు అని దేవాంశ్ అన్నాడు. రీమా అక్కడి నుండి అందరి దగ్గరికి వెళ్ళి బయలుదేరుతున్నాం కదా, వెళ్ళొస్తాను అని చెప్పింది. అలాగే, నువ్వు ప్రతాప్తో కూడా ఇలాగే మాట్లాడతావా? కాస్త మంచిగా మాట్లాడు, అసలే పిల్లాడు ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడంట అని మధు అనడంతో మీరు చాలా అదృష్టవంతులు, ఇలాంటి భర్త దొరకడం ఎంతో అదృష్టం ఉండాలి అని రీమా దేవాంశ్ వైపు చూసి చెప్పింది. అంతే అంటావా? కానీ నీకో విషయం తెలుసా, నన్ను చేసుకోవడమే ఆయన అదృష్టమని ఆయన ఫీల్ అవుతాడు అని మధు చెప్పడంతో రీమా మరింత గట్టిగా నవ్వుతూ ఒకరికొకరు సరిజోడి అని నవ్వుతూ సరే మరి బయలుదేరుతాం అని చెప్పి అందరూ దగ్గరికి వెళ్ళడంతో ఇంట్లో అందరికీ చెప్పి ప్రతాప్ రీమా తన కుటుంబంతో తిరిగి వెళ్లారు. దేవ్ 3 గంటలకి మనం బయటికి వెళ్ళాలి అని రాఘవేంద్ర చెప్పాడు. అప్పటి వరకు కంపెనీ తన పేరు మీద రాయబోతున్న విషయం దేవాంష్కి చెప్పకపోవడంతో ఎందుకు డాడీ అని దేవాంశ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందన్నది కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే వెంకట్ యాక్ట్ చేస్తున్నాడా ఇద్దరిని కలపడానికి, లేకపోతే అతని క్యారెక్టర్ అదేనా అని అడిగారు. సో మీరు డౌట్ పడ్డారు, బట్ నేను క్లారిటీ ఇచ్చాను. నటించాలనుకునేవాడు ఆ ప్రవర్తన వేరేలా ఉంటుంది, కానీ పూజాని ఇక్కడ వెంకట్ టచ్ చేశాడు అంటే అది తప్పు. కలపడం కోసం కావచ్చు, కలపకుండా ఉండడం కోసం కావచ్చు, అది తప్పు. అంటే అతని క్యారెక్టర్ బ్యాడ్. సో ఇంకా మనం దాంట్లో ఆలోచించాల్సింది ఏమీ లేదు, క్లియర్ కట్గా అతను బ్యాడ్ అన్నది అర్థమైపోతుంది కదా. సో ఇంకొకటి ఏంటంటే రేవంత్ అలాగా తనని గమనించి కూడా సైలెంట్గా వెళ్ళిపోవడం బాలేదన్నారు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు మీకు నాకు పడట్లేదు. సో అస్సలు మీరంటే నాకు అస్సలు గిట్టదు. మీరు నా పక్కన ఉన్నారు, మీరు డల్గా ఉన్నారు, నేను అడుగుతానా? అడగను. ఎందుకంటే మన ఇద్దరికి పడట్లేదు కదా. సో 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, ఒక వారం గడిచేటప్పటికి కూడా మీరు అలాగే ఉంటే అప్పుడు మీరంటే నాకు పడకపోయినా సరే ఒక మాట నార్మల్గా అడుగుతా, ఏమని, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతా ఖచ్చితంగా. అదే ఫస్ట్ టైం అయితే అడగను. ఎందుకంటే రోజులు గడిచే కొద్దైతే ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏమో అడిగి చూద్దామన్న కన్సర్న్ వచ్చేస్తుంది మనకి ఇష్టం లేని పర్సన్ మీదైనా కూడా. సో ఇక్కడ రేవంత్కి కూడా కొంచెం టైం కావాలి. తనేమి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, భార్య అంటే ఇష్టం లేదు, జస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నాడు. నమ్మి ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మాయికి ఫుడ్, బెడ్, అమ్మాయి సెక్యూరిటీ, సేఫ్టీ అవన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు, ఇస్తున్నాడు. సో ఒక్కసారికే మా పూజ ఆలోచనల్లో ఉంటే ప్రేమగా పక్కన కూర్చొని అడిగేస్తాడా? లేదు. మనం ఎంతో ప్రేమించే పర్సన్ మనతో గొడవ పడ్డ తర్వాత 2 రోజులకి సైలెంట్గా ఉంటే తననే మనం అడగం వెళ్ళి ఎందుకు అలా ఉన్నావని. ఎందుకంటే మాట్లాడుకోం కదా, గొడవ పడ్డాం కదా. సో ఆ అలుగులో మనసులో అనుకుంటాం అరే ఎందుకు అలా ఉన్నాడు అని, కానీ పక్కన వెళ్ళి కూర్చొని మాత్రం అడగం. అలాంటిది ఇక్కడ ఇష్టం లేని భార్యని ఏమడుగుతాడు? సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అంటే చిన్న చిన్నవి కూడా ఇంత క్లారిటీగా చెప్పాలంటే కష్టం కదా. సో అది ఇప్పుడు 2-3 సార్లు పూజ అలాగే ఉంటే అప్పుడు రేవంత్ బహుశా అడుగుతాడేమో, కానీ ఒక్కసారిగా ఎవరు కూడా అడగరు. రేవంత్ కరెక్ట్గా ఉన్నాడు, అక్కడ మన పర్సెప్షన్ రాంగ్గా ఉంది. సో కమెంట్ ఎవరైతే చేస్తున్నారో రేవంత్ తప్పని, సో మనదే రాంగ్. తను వేలో తను కరెక్ట్గానే ఉన్నాడు. వేరే వాళ్ళు తనని ముట్టుకున్నప్పుడు ఎలా అయితే ఫైర్ అయ్యాడో ఇక్కడ సైలెంట్గా ఉన్నందుకు ఆలోచించాడు. అండ్ టాబ్లెట్స్ పదే పదే వేసుకోవడం చూసి దాని గురించి కనుక్కునే ప్రాసెస్లో ఉన్నాడు. అంటే రేవంత్ అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇక్కడ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భార్యతో ఎలా ఉండాలో, ఎంత లిమిట్గా తనతో టచ్లో ఉండాలో అంతవరకు ఉన్నాడు. సో నాకు తెలిసినంత వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా ఇంతకు మించి క్లారిటీ ఇవ్వలేను.
అంతే ముచ్చట్లు. మనం రేపు సంజయ్ అండ్ కీర్తనతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్.